మాట్లాడాడు. మరియమ్మ గురించి మాట్లాడుతూ ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కారణం కేవలం మన దేశం మీదే ఆధారపడ్డాం. మనం అన్ని దేశాల వారి సహకారంతో బ్రతుకుతున్నామా? అన్ని దేశాల సహకారంతోనే మనం హాయిగా ఈరోజు బ్రతుకుతున్నాం. అలాగే మన దేశం కూడా ఇతర దేశాలకు సహకరించింది, చాలా విషయాల్లో సహకరించింది. మనం సహకరించాం, వాళ్ళు సహకరించారు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాం. ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే విదేశాల నుండి ఎన్నో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం, విదేశాల నుండి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు దిగుమతి చేసుకున్నాం, విదేశాల నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విషయాలన్నీ మరిచిపోయి ఇప్పుడు ఏదో యేసుక్రీస్తు అనేసరికి విదేశస్థుడు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంత తప్పు మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని ప్రజలారా. ఇప్పటికీ ఈ దుష్ట భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పటికీ ప్రజల్లో ఆ దుష్ట భావజాలాన్ని నింపటానికి కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఒక ఆయన, ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు. ఆ పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించండి. మీకు దొరికితే తీసుకెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఏం తప్పులేదు, అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను. ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. మొన్ననే మాట్లాడు, మరియమ్మ గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎక్కడా లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి, యేసుప్రభు వారు కూడా ఎప్పుడు ఆవిడని అమ్మ అని పిలవటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎవరితో కన్నదో తెలియక అన్నాడు. ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు? ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు, ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడిచేయడని? ఎవరికి కన్నాది? ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుందా? అందులో చరిత్ర ఏమన్నా ఉందా? ఎవరికి కన్నాది? అతని పేరు జోసెఫ్, కార్పెంటర్. పెళ్లికి ముందు ఈవిడికి పిల్లోడు. అంటే వీళ్ళు ఏమంటారు? దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేవే. చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడి ద్వారా పిల్లోడు పుట్టాడని. అందుకే మీరు చూడండి, బైబిల్ ఇంగ్లీష్ లో చదవండి, ఎక్కడ యేసు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడు. మంట నాన్న ఎవరో ఎంతమంది నాన్నలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా, మరి ఎలా పిలుస్తాడు? పుట్టకనే డౌట్ఫుల్ చేసింది కదయ్యా. అంత దుర్మార్గంగా మాట్లాడాడు ఆ దుర్మార్గుడు. మరి అతను మరి కడుపుకు అన్నం తింటాడా, మరి ఇంకేమైనా తింటాడో నాకు తెలియదు. కానీ క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి, ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులని చెప్పుకున్న వాళ్ళు చాలామంది సీఎంలను తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప, డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు వీళ్ళు. వాళ్ళ భార్యలను ఏమైనా గొడవకు వస్తారు, పరువు నష్టం దావాలు వేస్తారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఏమైనా అంటే ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ పిల్లల్ని ఏమైనా అంటే ముందుకు వస్తారు, మాట్లాడతారు. జనం దగ్గర డబ్బులు దండుకుని కోట్లకు పడగలెత్తిన దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో. కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా, ఎవరు కలవట్లా, ఎవరు ముందుకు రావట్లా. చూడండి, అలా ఉంది సమాజం. ఇప్పుడు సీతమ్మ తల్లిని మనం చాలా గౌరవిస్తాం, నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే భారతదేశంలో హైందవ సోదరులు నమ్ముతున్నటువంటి రామునికి భార్యగా సీతమ్మ తల్లిని చాలా గౌరవిస్తాను నేను. ఎక్కడ మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడడం, ఎవడైనా మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది మన విధి కాదు. మనం గౌరవించాలి, మన హైందవ సోదరుల విశ్వాసాన్ని మనం గౌరవించాలి. అలాగే మన ఇస్లాం సోదరుల విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. మహమ్మద్ ప్రవక్తను గౌరవించాలి, అల్లాను గౌరవించాలి, ఖురాన్ని గౌరవించాలి. ఎందుకంటే అది మన ఇస్లాం సోదరుల విశ్వాసం. ఇది భారతీయులుగా మనందరికీ ఉండవలసినటువంటి కనీస ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించి ఆయా వ్యక్తులు, ఇలాంటి పిచ్చి పట్టినటువంటి వ్యక్తులు బైబిల్ మీద ఇంత నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా, ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ, మరియను అవమానిస్తూ, యేసుప్రభువును అవమానిస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళకి నొప్పి ఏంటంటే, ఏదో మేము అనమన్నట్టు నువ్వు అనాలి, మేము చేయమన్నట్టు నువ్వు చెయ్యాలి, మేము చెప్పినట్టు నువ్వు బతకాలన్నట్టు ఆయన ఆలోచన విధానం. యాక్చువల్లీ